వెల్కమ్ టు దివ్య ఫ్యాషన్ డిజైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటేనండి, ఇది వచ్చేసి ఆర్మ్ కర్వ్ స్కేల్ అనమాట. ఓకేనా, 6 షేప్ ఆర్మ్ కర్వ్ స్కేల్ అని అంటారండి. ఈ స్కేల్ని మనము టైలరింగ్ వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తాము అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చెప్తానండి. ఈ స్కేల్ వల్ల మనకి చాలా ఉపయోగం అయితే ఉంటుందండి. చాలామంది కొత్తగా టైలరింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఏంటి అని అంటే, ఈ స్కేల్ అనేది కేవలము మనము రౌండ్ మెడకి సంఖ దగ్గర మనము అంటే సంఖ చుట్టు కొలత అనేది తీసుకుంటాం కదా, ఆన్ హోల్ దగ్గర మాత్రమే ఉపయోగిస్తాం అనేది అయితే తెలుసండి. ఈ స్కేల్ని మనము నెక్ డిజైన్స్, మనం ఏ నెక్ డిజైన్ అయినా సరే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ స్కేల్ని మనం ఉపయోగించుకొని నెక్ డిజైన్ అనేది అయితే మార్క్ చేసుకోవచ్చండి. ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే పూర్తిగా చూడండి. ఓకేనా, చూడండి. ఇప్పుడు మనము రౌండ్ మెడ మార్కింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనము మెడ పొడవు అనేది మార్కింగ్ చేసుకుంటాము, తర్వాత మెడ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఓకేనా, మెడ పొడవు మెడ వెడల్పు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనం స్కేల్తో స్ట్రైట్గా లైన్స్ అనేటివి వేసుకుంటాం. ఓకేనా, ఈ విధంగా మనం మెడ పొడవు మెడ వెడల్పు అనేది అయితే మార్కింగ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ బాక్స్లో మనము రౌండ్ మెడ అనేది మార్కింగ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనము ఒక అరేంజ్ ఇలాగా మార్క్ చేసేసుకొని, ఓకేనా. ఇప్పుడు సహజంగా అయితే మనం ఏం చేస్తామండి, హ్యాండ్తో అయితే రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం. హ్యాండ్తో మనం రౌండ్ షేప్ డ్రా చేసేదానికంటే కూడా ఈ యొక్క ఆర్మ్ కర్వ్ స్కేల్ అనేది ఉపయోగించడం వల్ల ఏంటి అంటే మనకి నీట్ ఫినిషింగ్ అనేది అయితే ఉంటుందండి. మార్కింగ్ చేసేటప్పుడు చాలా చక్కగా మనం మార్కింగ్ చేసుకోగలుగుతాము. ఆ మార్కింగ్ మీదే మనం నీట్గా కటింగ్ చేయగలుగుతాం కాబట్టి మనకి నీట్గా రౌండ్ మేడ కటింగ్ అనేది అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి తప్పకుండా కూడా టైలరింగ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఈ యొక్క స్కేల్ అనేది అయితే తప్పకుండా ఉండాలండి. ఓకేనా, చూడాలి. ఇప్పుడు మనం ఏ విధంగా ఈ స్కేల్తో రౌండ్ మెడ అనేది అయితే డ్రా చేస్తాం అనేది అయితే చూపిస్తాను. చూడండి, చూడండి. ఇక్కడ నుంచి అంటే ఈ కార్నర్ నుంచి మనం అరేంజ్ అనేది ఇలా మనం మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు మనము ఈ యొక్క ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకొని మనం ఏ విధంగా రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకుంటామో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనం మార్కింగ్ చేస్తుంటామో ఆ మార్కింగ్ అనేది ఈ స్కేల్కి టచ్ అయ్యే విధంగా పెట్టాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ స్కేల్కి టచ్ అవ్వాలి ఈ విధంగా ఈ మార్కింగ్ అనేది. ఓకేనా, చూడండి, ఇలా టచ్ అయ్యే విధంగా మనం పెట్టుకొని ఈ విధంగా అయితే షేప్ అనేది అయితే డ్రా చేసుకుంటామండి. ఈ విధంగా మనం రౌండ్ షేప్ అనేది అయితే డ్రా చేసుకుంటాము. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేస్తున్నామో దాని మీదే మనం కటింగ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. చూడండి, మనకి చాలా మంచిగా రౌండ్ షేప్ అనేది అయితే వస్తుందండి. ఓకేనా, ఎందుకంటే మనం చక్కగా మార్కింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి కటింగ్ కూడా దాని మీదే జరుగుతుంది కాబట్టి మనకి మంచి ఫినిషింగ్తో రౌండ్ మెడ అనేది అయితే కటింగ్ జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం ఆర్మ్ కర్వ్ స్కేల్ని ఉపయోగించుకొని రౌండ్ మెడ అనేది అయితే కటింగ్ చేసుకోవచ్చు. తర్వాత మనము సంఖ షేప్ అనేది ఏ విధంగా డ్రా చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, మామూలుగా మనం సంఖ చుట్టు కొలత అనేది ఈ విధంగా మనం లైన్స్ వేసుకుంటాం కదా. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి మనం ఒక 1 ఇంచ్ అనేది ఈ విధంగా ఇలాగా మార్క్ చేసుకుంటాం కదండి. చూడండి, ఇప్పుడు మనం ఈ యొక్క ఆర్మ్ కర్వ్ స్కేల్తో షేప్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలంటే, ఏదైతే ఇక్కడ మనం కార్నర్ నుంచి ఈ విధంగా ఇలా మార్క్ చేసినామో ఆ మార్కింగ్కి తగిలే విధంగా స్కేల్ని పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి, ఈ విధంగా. ఈ విధంగా మనం పెట్టుకొని షేప్ అనేది అయితే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే మనం మార్కింగ్ చేసామో దానిపైనే కటింగ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు సంఖ దగ్గర కూడా కరెక్ట్గా షేప్ అనేది అయితే బాగా వస్తుందండి. మనం హ్యాండ్తో డ్రా చేసుకునే దానికంటే కూడా ఈ యొక్క ఆర్మ్ కర్వ్ స్కేల్తో మనం మార్కింగ్ చేసుకొని కటింగ్ చేయడం వల్ల చాలా మంచి ఫినిషింగ్ అయితే మనకి కనిపిస్తుంది.
ఈ విధంగా మనము మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా నెక్ డిజైన్ అనేది అయితే కనిపిస్తుందండి. అయితే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఏంటి అని అంటే ఒక్కోసారి ఏమవుతుంది అని అంటే ఆ డిజైన్ అనేది మనకి కరెక్ట్గా రావాలి అనుకున్నప్పుడు మనం ఏదైతే పొడవు వెడల్పు తీసుకుంటామో అందులోనే డిజైన్ అనేది అయితే రాదండి. ఓకేనా, కొంచెం కిందకి డిజైన్ అనేది అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఇంతవరకే పొడవు అనేది తీసుకున్నాను, కానీ డిజైన్ మార్కింగ్ చేసేటప్పటికి ఏమైంది అని అంటే ఇక్కడ కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట. ఓకేనా, కిందకి వచ్చేస్తుంది డిజైన్ అనేది. ఇలాంటప్పుడు మీరు ఏం చేసుకోవాలి అని అంటే, సపోజ్ ఇలాంటి డిజైన్స్ మీరు మార్కింగ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఒక 6 ఇంచులు పెట్టాలి మెడ పొడవు అనుకున్నప్పుడు ఈ బాక్స్ ఏదైతే వేసుకుంటారో, ఓకేనా, ఈ బాక్స్ అనేది ఈ బాక్స్ యొక్క పొడవు అనమాట. అంటే మనము మెడ పొడవు తీసుకుంటాం కదా, ఈ మెడ పొడవు అనేది మీరు ఒక 1 ఇంచ్ అలా తగ్గించుకోండి. అలా తగ్గించుకొని పెట్టుకోండి. అంటే మీకు 6 ఇంచులు రావాలి అనుకున్నప్పుడు మెడ పొడవు అనేది మీరు ఎంత పెట్టుకోవాలి అంటే మెడ పొడవు అనేది ఒక 5 ఇంచులే పెట్టుకోండి. ఓకేనా, అలా పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్టే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఫస్ట్ ఈ డిజైన్ అనేది మీరు ఒక పేపర్ మీద మార్కింగ్ చేసుకోండి. మెడ పొడవు కంటే ఎంత కిందకు వస్తుంది మార్కింగ్ చేసినప్పుడు ఈ డిజైన్ అనేది చూసుకొని ఇక్కడ మీరు అంటే కొలత పెట్టుకోండి. అంటే టైలర్ టేప్తో కొలత పెట్టుకొని దాన్ని బట్టి మీరు మెడ పొడవు ఎంత తగ్గించుకోవాలనేది అయితే చూసుకోండి. ఓకేనా, మెడ వెడల్పు అయితే మాత్రం కరెక్ట్గానే తీసుకోండి. ఎందుకంటే కొన్ని అంటే పార్ట్ నెక్కి ఏమవుతుంది అని అంటే మెడ వెడల్పు అనేది ఎక్కువగానే ఉండాలండి. అంటే మనం మామూలుగా 2.5 పెట్టామనుకోండి మెడ వెడల్పు, దానికంటే కూడా ఈ యొక్క డిజైన్ అనేది మనం మార్కింగ్ చేసేటప్పుడు కొంచెం వెడల్పు అనేది ఎక్కువగానే కనిపిస్తుంది అనమాట. కాబట్టి మెడ వెడల్పు అయితే మాత్రం ఏం తగ్గించుకోవద్దు. జనరల్గా మీరు ఎంత పెడతారో అంతే పెట్టుకోండి. ఓకేనా, కానీ మెడ పొడవు విషయంకి వచ్చేసరికి ఈ విధంగా అయితే చూసుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు ఈ నెక్ డిజైన్ అనేది మనం ఏ విధంగా ఆర్మ్ స్కేల్తో మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ మీరు మెడ పొడవు మెడ వెడల్పు అనేది అయితే మార్కింగ్ ఇప్పుడు ఈ నెక్ డిజైన్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో చూపిస్తాను. చూడండి, ఈ విధంగా అయితే మనము ఈ ఆర్మ్ కర్వ్ స్కేల్ అనేది ఉపయోగించి మనకి కావాల్సినటువంటి నెక్ డిజైన్స్ అనేటివి మనము మార్కింగ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, అయితే ఈ స్కేల్ అనేది మీకు అలవాటు పడాలి అని అంటే మీరు నెక్ డిజైన్స్ అనేటివి మామూలుగా రఫ్గా ప్రాక్టీస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడే మీకు ఈ స్కేల్ అనేది అయితే బాగా అలవాటు పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి ఈ స్కేల్ని ఉపయోగించి మనకి ఎక్కడ డిజైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అనేది మనకి తెలియాలన్నమాట.
సపోజ్ ఇక్కడ ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఈ స్కేల్లో ఎక్కడ పొజిషన్ అనేది పెట్టుకొని మార్కింగ్ చేయాలి అనేది మనకి తెలియాలన్నమాట. అదేవిధంగా ఇందాక ఒక నెక్ డిజైన్ అనేది కట్ చేశాను కదండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ నెక్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది అనేది అంటే ఈ షేప్ అనేది మనకి రావాలి అని అంటే ఈ స్కేల్లో ఎక్కడ మనం పొజిషన్ పెట్టుకోవాలి అనేది మనకి తెలియాలి. అదేవిధంగా ఈలాగా ఈ షేప్ అనేది రావాలి అంటే ఎక్కడ పెట్టుకోవాలి అనేది మనకి తెలియాలన్నమాట. ఓకేనా? అందుకోసం ఏంటి అని అంటే మీరు ఒక 1 or 2 days నెక్ డిజైన్స్ అనేటివి అంటే రకరకాల నెక్ డిజైన్స్ అనేటివి ఉంటాయి కదండి, ఆ రకరకాల నెక్ డిజైన్స్ అన్నిటినీ కూడా ఏంటి అని అంటే మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అప్పుడు ఈ స్కేల్తో మీరు ఏ నెక్ డిజైన్ అయినా సరే మార్కింగ్ అనేది ఈజీగా చేసుకోగలుగుతారు. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ నెక్ డిజైన్ అనేది మనం ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి.